హైదరాబాద్ లో కానిస్టేబుల్ స్వామి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం 5 గంటల సమయంలో డీజీపీ ఆఫీస్ లో కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్నాడు. చనిపోయిన ప్రాంతంలో సూసైడ్ నోట్ లభించినట్టు పోలీసులు తెలిపారు. మరిన్ని డీటెయిల్స్ అరుణ్ మనకు అందిస్తారు. అరుణ్, అయితే ఏదైతే నాంపల్లిలోని రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో ఘటన అయితే చోటు చేసుకుంది. డీజీపీ ఆఫీస్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి స్వామి తన సర్వీస్ పార్టీతో కాల్చుకుని అయితే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 5:30 ప్రాంతంలో వాష్రూమ్ లోకి వెళ్లి అక్కడ తన రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆత్మహత్య గల కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. అయితే వాష్రూమ్ లో అతను ఆత్మహత్య చేసుకున్న ప్రాంతంలో సూసైడ్ నోట్ అయితే లభ్యమైంది. ఆ సూసైడ్ నోట్ తీసుకుంటే తమ భార్య పిల్లలను ఏమీ అనవద్దని, చనిపోయిన తర్వాత కూడా దయ్యమైనా సరే వాళ్ళను చూసుకుంటాను, వాళ్ళు మంచి వాళ్ళంటూ కూడా ఒక నోట్బుక్ లో సూసైడ్ నోట్ రాశాడు స్వామి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు అయితే అక్కడ చేరుకున్నారు. అక్కడ చేరుకుని అయితే విచారణ చేపట్టారు. అయితే ప్రధానంగా ఆత్మహత్యకు సంబంధించిన కారణాలపై కూడా ఇప్పటికే పోలీసులు అయితే దర్యాప్తు ప్రారంభించారు. అతను ఆత్మహత్య చేసుకున్న కారణాలపైన కూడా ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించాలని కూడా పోలీసులు అయితే చెప్పారు. రైట్ అరుణ్.